హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇన్ని డేస్ గ్యాప్ తీసుకున్నా కూడా నా వాయిస్ ఎక్కడ చేంజ్ లేదు. నార్మల్ వాయిస్కి ఎప్పుడు వస్తానా అని చెప్పి అనిపిస్తుంది. ఇట్స్ ఓకే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో మార్నింగ్ అయితే మా రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నాం, అందరం కూడా ఎర్లీగా వెళ్తున్నాము. అంటే భోగికి ముందు రోజు వీడియో మాట ఇది యాక్చువల్గా. సో మార్నింగ్ అందరూ రిలేటివ్స్ అందరింటికి వెళ్ళి అటెండెన్స్ వేయించుకొని అందరికీ కనిపించేసి అప్పుడు ఈవినింగ్ కల్లా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నాం అన్నమాట. అంతర్వేది వెళ్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత కేశదాసపాలెం వెళ్ళి అక్కడ మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర భోజనాలు చేసి స్టార్ట్ అవుతాం అన్నమాట. ఇంకా అన్ని లైన్గా చూసుకుంటూ. హలో అండి, గుడ్ ఈవినింగ్. మార్నింగ్ 11కి స్టార్ట్ అయ్యాం కదా మనం. అంతే 10:30 అంతే 11కి స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంతర్వేది వెళ్ళాము. తర్వాత కేశదాసపాలెం వెళ్ళాము, మా వదిన గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి. తర్వాత కరెక్ట్గా ఇప్పుడే స్టార్ట్ చేశారు లేదు, స్టార్ట్ అయ్యి తర్వాత ఇంకా మా తోటికోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళి కనిపించి మళ్ళీ మన అత్తయ్య గారి ఇల్లు, పెద్ద అత్తయ్య గారి ఇల్లు, కృష్ణవేణి అత్తయ్య గారి ఇంటికి, ఇంకా లైన్గా అందరింటికి వెళ్ళడం ఇంకా కంప్లీట్ అయినాయి. మా ఇంటికి కూడా వెళ్ళి కనిపించేసి స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు మళ్ళీ రాజులు వెళ్ళి అక్కడ మా లగేజ్ అంతా తీసుకుని పాచిలపిల్లంకి వెళ్ళాలి. సో ఈరోజు అయితే 13th సంక్రాంతి, ఇంకా రేపటి నుండి మొదలైపోతుంది కదా భోగి. రేపు పండుగకి ముందు రోజు ఇలా బయటికి రావడం ఫస్ట్ టైము. ఫుల్ ట్రాఫిక్ ఉంది, అదే అంటున్నారు ఈయన. చాలా ప్లేసెస్ నుండి వస్తూ ఉంటారు. కోళ్ల పందాలు, తర్వాత ఇంకా సంక్రాంతి అంటే చాలా సందడిగా ఉంటుంది కదా. సెలవులు ఇచ్చారంటే పిల్లలకి ఎవరింటికి వాళ్ళు వస్తారు కాబట్టి అందరు ఇక్కడికి వస్తున్నారు. అది సో ఓకేనండి. మరి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ విషయాలతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్ బాయ్. సో టోటల్గా అన్నీ విన్నారు కదా. అప్పటికే నా వాయిస్ చాలా చేంజ్ ఉంది, మీరు ఆ వీడియోలో వినే ఉంటారు. వైజాగ్ వెళ్ళొచ్చిన తర్వాత సో అక్కడ అట్మాస్ఫియర్కో ఎందుకో తెలియదు కానీ వాయిస్ చాలా చేంజ్ అయింది. అలా అని కాఫ్ కోల్డ్ ఏం లేవు, బట్ ఓన్లీ వాయిస్ ఒక్కటే చేంజ్ అయింది. సో మీరు ఎక్స్క్యూజ్ చేసి ఇంకా ఈ వీడియోస్ని కంటిన్యూ చేసేయండి. మరి చాలా రోజులు వెయిట్ చేశాను, మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకోవడానికి కూడా రీజన్ అదే. అండ్ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట, ఇంకా ఆన్ ది వేలో ఉన్నాము. కాటన్పాడు కూడా వెళ్ళి అందరికీ కనిపించేసి ఇంకా వెళ్తున్నాము. వెళ్ళే వే చూపిస్తున్నాను అనమాట. రాజులు వెళ్ళి ఆల్రెడీ మార్నింగ్ అండ్ ముందు రోజు అన్నీ కూడా బ్యాగ్ అంతా కూడా ప్యాక్ చేసేసాము. సంక్రాంతి అంటేనే అన్ని కొత్త బట్టలు ఉంటాయి కదా. సో వాటితో పాటే మళ్ళీ జ్యువెలరీస్ అని అవి ఇవి చాలా ఇంకా ఉంటాయి కదా, స్టఫ్ అవన్నీ కూడా సర్దుకుని రెడీ చేసి ఉంచుకుని ఇంకా ముందు రోజు అన్నీ బయటకు వెళ్ళడం జరిగింది. సో ఇదైతే వెళ్ళే వేలోన తాటిపాకులోని ఎగ్జిబిషన్ పెట్టారన్నమాట, అది చూపిస్తున్నాను. సో ఇంటికి వెళ్ళి ఇంకా బ్యాగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసుకుని స్టార్ట్ అవుతాం అన్నమాట ఇంటికి. Hallo, men mit Itemfik. Amma inti katnam Itemfik. ఇది దోకమ్మ. ఎప్పుడు కూడా సంక్రాంతి సెలవులు ఇచ్చిన వెంటనే సంక్రాంతి పండుగకి ఒక 2-3 రోజులు ముందు వెళ్ళిపోయే అలవాటు ఉంది. బట్ ముందు రోజు వెళ్ళడం అది కూడా మా వారితోటి. ఈ సంవత్సరం మా వారు ఉన్నారు కదా, ఒక 4-5 ఇయర్స్ నుండి మా వారు ఉండట్లేదు సంక్రాంతి పండుగకి. ఈ సంవత్సరం ఉండడం చాలా హ్యాపీ అనిపించింది. సో ముందు రోజు ప్రయాణం అంటే నార్మల్గానే ఉంటుంది కదా అనుకున్నాం, బట్ మార్నింగ్ టైంలో వెళ్ళిపోయేదాన్ని. డాడీ వచ్చి రిసీవ్ చేసుకుని తీసుకుని వెళ్ళడం అవన్నీ జరిగేవి. బట్ ముందు రోజు నైట్ స్టార్ట్ అయ్యాం ఫస్ట్ టైం అట. అయ్యి బాబు ఎంత ట్రాఫిక్ ఉందంటే ఒక 3-4 కిలోమీటర్స్ అన్నంత దూరము చాలా ట్రాఫిక్ ఉంది అన్నమాట. అవన్నీ చూసుకుని ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్గా మేము ఇంటి దగ్గర నుండే 5 కల్లా స్టార్ట్ అయ్యాము, బట్ చాలా టైం తీసుకోవడం వలన 1 అవర్ అక్కడే లేట్ అవడం వలన లేట్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. హాయ్ మౌని బాబు, మౌని బంగారు, శాష తల్లి హాయ్, శృతిక హాయ్ తల్లి, నివిషా పరుగు జాగ్రత్త. అన్నయ్యలు చూసేటట్టుగా ఆనందం ఆగట్లేదు వీడికి, జాగ్రత్త పడిపోతాం. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. అమ్మ వాళ్ళ ఇంటికి రాగానే చూసారు కదా హ్యాపీనెస్ పిల్లలకి ఏంటి నాకేంటి కూడా అని. హాలిడేస్కి వచ్చేసామనే సంతోషం మామూలుగా లేదన్నమాట.
ఓకే. వచ్చే వేలో చూపించాను కదా, పెదనాన్నగారు వాళ్ళ ఇంటి దగ్గర ఆల్రెడీ టెంట్ అవన్నీ కూడా అరేంజ్మెంట్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ముందు రోజు ఆల్రెడీ అందరూ వచ్చేసారు, మేమే చాలా లేట్ అయ్యింది. సో మా వారికి వచ్చిన వెంటనే అమ్మ అయితే టీ ఇచ్చారు, మాకు కూడా ఇచ్చారు. సో అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. డాడీ మాట్లాడుకుంటున్నారు. తర్వాత అమ్మను మీట్ అయ్యాను, హాయ్ అని చెప్పాను. హాయ్ అని చెప్పి రా ఇక్కడ మన వాళ్ళు అందరూ ఉన్నారు వీడియో తీద్దుగానే అని అమ్మ చాలా మంచిగా కోఆపరేట్ చేశారు. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. అబ్బాయి ఈ సంవత్సరం ఏంటి ఒక 3-4 ఇయర్స్ నుండి అందరూ మంచిగా కోఆపరేట్ చేసి మంచిగా ఇది చేస్తున్నారు. చాలా సంతోషంగా అనిపించింది. ఫ్యామిలీ కోఆపరేషన్ కూడా ఉంటేనే కదా వీడియోస్ సక్సెస్ఫుల్గా మెమరబుల్గా అన్నీ కూడా మనం వీడియో ప్రతిదీ కూడా క్యాప్చర్ చేసి చక్కగా మన మెమరీస్ కోసం దాచుకోగలము. సో అందరూ రెడీగా ఉన్నారు. మీరు హనియాకిని ఛానల్ తర్వాత ఇదే చూస్తున్నారు, ఈ వీడియో ద్వారా చూస్తారు. సో అప్కమింగ్ వీడియోస్లో కూడా చూస్తారనుకోండి. పడిపోతారు కాదు, రేపు పండగ అయితే ఇవాళ అన్నట్టు ఉంది అంటున్నాను నేను. ఓకే, చూసారు కదండి, అందరం ఒక చోట కలిసాము అంటే నిజంగా అదే ఒక పెద్ద పండగలా ఉంటుంది. అసలైన పండగ రాకుండానే ముందు రోజు మాకు ఆ ఫీల్ కలిగింది. ఇంకా మా కజిన్స్, వదిన వాళ్ళు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, అత్తలు, బాబాయిలు, మావయ్యలు, చిన్నాన్నగారులు, పెదనాన్న, ఇంకా అందరూ ఎవరెవరైతే ఉంటారో అందరూ ఉన్నారు. అండ్ ఎస్పెషల్లీ మీ అందరికీ తెలుసు కదా, కల్కి రాజు అన్నయ్య వాళ్ళు కూడా ఎప్పుడు ఇక్కడే ఉంటారు కదా, మా పెదనాన్నగారు అబ్బాయి వాళ్ళు. సో ఇంకా అందరం మీట్ అవ్వడం. అండ్ హాఫ్ మెంబర్స్ అయితే రాలేదండి ఈ సంవత్సరం అయితేనే, మా కజిన్స్ వాళ్ళు కొంతమంది రాలేకపోయారు వీలు లేక. బట్ ఉన్న వాళ్ళలో ఎవరైతే మేము ఉన్నామో మేము అందరూ ఎలా ఎంజాయ్ చేసాము ఈ సంక్రాంతి పండుగ అనేది ఎవ్రీ ఇయర్ నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా. సో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంలో ఏ బిట్ కూడా మిస్ కాకుండా ప్రతిదీ వీడియో షూట్ చేశాను. సో మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడక్కడ ఉంటారు కదా, ఎవరు బిజీలో వాళ్ళు. పిల్లలైతే ఇక్కడ ఆడుకుంటున్నారు, మేము అందరం కూర్చుని ఎక్కడ లేని కబుర్లన్నీ చెప్పుకుంటున్నాం అన్నమాట. సంక్రాంతి అంటే కొత్త బట్టల కోసం, కొత్త చీరల కోసం, అండ్ అలానే జర్నీస్ ఎలా జరిగినాయి, ఏంటి, ఏం జ్యువెలరీస్ తీసుకున్నాము, అది ఇది ఇంకెక్కడ లేని టాపిక్స్, పిల్లల స్టడీస్ కోసం ఇంకా అన్నీ మాట్లాడుకున్నాము. సో ఇదండి. బట్ ఈ సంవత్సరం ఈ సంక్రాంతి పేరు చెప్పి మేమందరం చెప్పుకున్న ఎక్కువ కబుర్లు అయితే మా చైల్డ్హుడ్ డేస్ అండి. ఎక్కువ చిన్ననాటి జ్ఞాపకాలు, ఆ సంగతులు, ఆ విషయాలు ఏవైతే సందర్భాలు జరిగినాయి అవన్నీ కూడా ఎక్కువ ఫన్నీగా, చాలా మంచి ఫన్నీ మూమెంట్స్ ఎక్కువ చెప్పుకున్నాము. ఎక్కువగా అయితే ఈ భోగి మంట దగ్గర కూర్చుని నైట్ టైం అవి చలిమంట కాసుకుంటే ఎక్కువ కబుర్లు చెప్పుకునే వాళ్ళం. కొన్ని సందర్భాలు అయితే వీడియో షూట్ చేయలేకపోయాను, అయ్యో అని అనిపించింది నిజంగా. అంటే ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ ఇంకా అందులో ఇన్వాల్వ్ అయిపోయి కొన్ని వీడియోస్ తీయలేకపోయేదాన్ని అన్నమాట. తర్వాత అనుకునేదాన్ని తీసుంటే మెమరబుల్గా ఉండిపోయేది కదా అని. అలాంటి ఫీల్ కలగకూడదనే ఎవ్రీ బిట్ అనేది నేను వీడియో షూట్ చేస్తూ ఉండేదాన్ని. మొదలు పెట్టేసిందని అనుకుని ఎవరు అనుకున్నా సరే ఇంకా ఇది ఒక మెమరబుల్గా ఉంటుంది, చూసినప్పుడు ఆ క్షణం గుర్తొస్తుంది. ఈరోజు కష్టపడితే తర్వాత మంచిగా ఇది మన కళ్ళ ముందు ఈ వీడియో అనేది కనిపించడం చాలా సంతోషాన్ని ఇస్తుంది కదా అనే సందర్భం తెలుస్తుంటుంది. సో ఇదండి, అక్కడ కబుర్లు అయిపోయాయి, అక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాము. ఎందుకంటే మళ్ళీ ఫ్రెష్ అప్ అవ్వడం, మళ్ళీ నైట్ డిన్నర్కి రెడీ అవ్వడం, తర్వాత అక్కడ పెద్దనాన్న వాళ్ళ ఇంటి దగ్గర అరేంజ్మెంట్స్కి సంబంధించి ఎవ్రీ ఇయర్ అక్కడ డెకరేషన్స్ చేస్తాం కదా, ఆ డెకరేషన్స్ చేయాలి. తర్వాత సౌండ్ సిస్టమ్ అవి పెట్టారన్నమాట, బ్యాక్గ్రౌండ్ పిల్లలు అవి మంచిగా డ్యాన్స్లు అవి చేశారు. డిన్నర్కి అందరూ మళ్ళీ మీట్ అవ్వాలి, అక్కడ జాయిన్ అయ్యి తర్వాత డిన్నర్ చేయాలి. రంగోలీలు, ముగ్గులు అనేవి వేసుకోవాలి ఎవరి గుమ్మంలో వల్ల, అన్నీ హడావుడి ఉంటుంది కదా. అందుకోసం ఇంకా కబుర్లు అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము. తర్వాత అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిన్నర్కి అయితే వచ్చేసాము. డిన్నర్ చేసేసి ఇంకా డెకరేషన్స్కి సంబంధించి స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఎవరైతే మా అన్నయ్య పిల్లలు, అక్క వాళ్ళ పిల్లలు, తర్వాత మా కజిన్స్ పిల్లలు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మంచిగా డ్యాన్సులు చేశారు ఈ సంవత్సరం. పిల్లలందరూ మంచిగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఒక 2 years బ్యాక్, 3 years బ్యాక్ చిన్న కిడ్స్ మాట వీళ్ళందరూ కొంచెం కరెక్ట్గా జనరేషన్కి తగ్గట్టుగా మంచిగా వీళ్ళందరూ ఒకే ఏజ్ గ్రూప్ పిల్లల్లాగా కనిపిస్తున్నారు కదా, మంచిగా ఆడుకుని ఎంజాయ్ చేశారన్నమాట. ఈ సంవత్సరం అయితే అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారన్నమాట. జర్మనీ నుండి రమేష్ అన్నయ్య, అంటే కల్కి అన్నయ్య వాళ్ళ బ్రదర్ రమేష్ అన్నయ్య, అండ్ సుష్మా వదిన, మహానా అందరూ మీట్ అయ్యాము ఈ సంవత్సరం. కొంతమంది బిఫోర్ లాస్ట్ ఇయర్ రాని వాళ్ళు ఈ సంవత్సరం వచ్చారు. ఈ సంవత్సరం ఎవ్రీ ఇయర్ జాయిన్ అయ్యే వాళ్ళు ఈ సంవత్సరం మిస్ అయ్యారు. రమ్య వాళ్ళు వీళ్ళందరూ, కొంతమంది మణికంఠ, మా కజిన్స్ కొంతమంది మిస్ అయ్యారు అన్నమాట, రాలేదు.
ఇంకా. సో ఓకే, అందరూ డిస్కస్ చేసుకుంటున్నాం అన్నమాట ఎలా డెకరేట్ చేయాలి, కొంచెం థీమ్ మార్చుదాము అని చెప్పేసి. అంటే కుండలు, పాలు పొంగటం అవన్నీ కూడా ఓకే, చెరకగళ్ళు పెట్టడం, అరటి మొక్కలు పెట్టడం ఇవన్నీ కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ థీమ్ మార్చుదాం అన్న ఇంటెన్షన్లో. సో అక్కడ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ పెట్టారన్నమాట. అందుకే ఒరిజినల్ వినిపించలేకపోయాను చాలా వరకు, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కారణం అదే. అండ్ ఒరిజినల్ సాంగ్స్ పెడితే లాస్ట్ మ్యారేజ్ వీడియోలోని కాపీరైట్ అయ్యింది, అందుకోసం కొన్ని మ్యూట్ చేసేయాల్సి వచ్చింది, ఏమనుకోకండి. సో సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నామట అక్కడ. సో ఇక్కడ కనిపిస్తుంది కల్కి రాజా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా పెదనాన్న గారు, పెద్దమ్మ, రమేష్ అన్నయ్య వాళ్ళు. సో రమేష్ అన్నయ్య వాళ్ళు అయితే ఆఫ్టర్ 3 yearsకి 4 yearsకి ఈ సంవత్సరమే అటెండ్ అయ్యారు సంక్రాంతికి. సంక్రాంతి పండుగలు అంటే కొత్త బట్టలు కట్టుకోవడం, వండుకోవడం, తినడమే కాదండి, ప్రతి ఒక్కరం కలవాలి, కలుసుకోవాలి. ఖచ్చితంగా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నామో మనందరం కలవడం వలన నెక్స్ట్ తరం వాళ్ళకి ఇవన్నీ కూడా, ఈ పిలుపులు, బంధాలు, బంధుత్వాలు అన్నీ కూడా తెలుస్తాయి. ఆ ఇంటెన్షన్లో అందరం కూడా ప్రతి సంవత్సరం ఇలా కలుస్తున్నాం, మంచిగా మీట్ అయ్యి మంచిగా ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అందరం కలిపి. ఎంత ఎవరు బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా ఇలా మీట్ అవ్వడానికి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్కి మించింది ఇంకేదీ లేదనిపిస్తుంది.
ఓకేనండి, పిల్లలు ఒక పక్కన మంచిగా డాన్సెస్ చేస్తున్నారు. అండ్ ఇంకొక పక్కన అయితే అందరం కలిపి ఏం చేసామంటే ఇలా బైక్స్కి సంబంధించి చాలా పెద్ద టాపిక్ తీసుకున్నాం అన్నమాట. సో ట్రయల్స్ వేస్తున్నారు ఇక్కడ తోడళ్ళు ఇద్దరుని, మా వారు అండ్ అలానే అక్క వాళ్ళ హస్బెండ్, మా మేనత్త వాళ్ళ అబ్బాయే కదా ఉమా బావ. సో బ్యాక్ సైడ్ వెనకాల చూసారు కదా, కూర్చోడానికి ప్లేస్ లేదు, సింగిల్ పర్సన్ కూర్చుని డ్రైవ్కి వెళ్ళాలన్నమాట. ఇది లాంగ్ డ్రైవ్కి. సో ఆ బైక్కి సంబంధించి టాపిక్ డిస్కషన్ జరిగింది. సో మా మేనత్త వాళ్ళ అబ్బాయి నవీన్ బైక్ మాట అది. సో అంటే ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించిన ఈ బుల్లెట్ బైక్స్ ఉంటాయి కదా, సో అవైతే ఒక 5 or 6 మోడల్స్ ఉన్నాయన్నమాట బైక్స్. అండ్ మిగతావి ఒక వేరే మోడల్స్కి కంపెనీకి సంబంధించినవి అయితే ఒక 3 అలా ఉన్నాయన్నమాట. సో వాటికి సంబంధించి డిస్కషన్ చాలా చేసుకున్నారు. జనరల్గా జెంట్స్ అంటే అవే టాపిక్స్లో ఉంటారు కదా, ప్రజెంట్లో అదే జరుగుతుంది కాబట్టి బుల్లెట్స్ బైక్స్కి సంబంధించి. సో ఇక్కడ కల్కిరాజ్ అన్నయ్య అయితే వాళ్ళు వచ్చేటప్పుడు స్వీట్స్ తీసుకొచ్చారన్నమాట, పాల్కోవా అనుకుంటా. సో ఆ స్వీట్స్ ఇస్తున్నారు, అందరం మంచిగా అలా ఎంజాయ్ చేస్తూ స్వీట్స్ కూడా తీసుకుని తిన్నాము. అండ్ అక్కడైతే ఈ బైక్కి సంబంధించి టాపిక్ జరుగుతుంది అన్నాను కదా. సో లాంగ్ డ్రైవ్ చేసి వచ్చాడనమాట మేనత్త వాళ్ళ అబ్బాయి నవీన్ అని చెప్పాను కదా, హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు. సో తను హైదరాబాద్ నుండి బైక్లో వచ్చాడనమాట. దానికి సంబంధించి కాసేపు డిస్కషన్ జరిగింది. అందరూ కూడా మార్నింగ్ కల్లా అటెండ్ అయిపోయారు ఈ సంక్రాంతి పండుగ కోసం. సో నేను చెప్పిన న్యూ బైక్ అయితే ఇదే. అండ్ బైక్స్ అంటే జనరల్గా ఇంకా అంటే ఈ బుల్లెట్కి సంబంధించి 2 lakhs అబోవ్నే ఉంటాయి కదా, 2 lakhs అండ్ 5 lakhs అలా మధ్యలో ఇంచుమించుగా ఆ రేంజెస్ కోసం మాట్లాడుకున్నారు. వచ్చే మోడల్స్ ఏంటి అనుకున్నారు. అందరూ రకరకాల టైప్స్ బుల్లెట్స్కి సంబంధించి కాసేపు టాపిక్ డిస్కషన్ జరిగింది. ఒక్కొక్క రౌండ్స్ వేసారన్నమాట. అలాగా అంటే అనిపిస్తుంది కదా జనరల్గా అబ్బాయిలకి బైక్ చూడగానే జస్ట్ ఒక డ్రైవ్ చేద్దాం ఎలా అనిపిస్తుంది ఏంటని అన్నది. ఫస్ట్ మా వారు డ్రైవ్ చేశారు, తర్వాత బావ వాళ్ళు, అండ్ తర్వాత అయితే కల్కిరాజా అన్నయ్య వాళ్ళదిని. అందరం కలిసేమంటే అన్ని రకాల టాపిక్స్ వస్తూ ఉంటాయి కదా అది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న క్యూటీ పై ఉంది కదా, మా కజిన్ శిరీష వాళ్ళ పాప కార్తిక. సో ఇక్కడ హనీ అక్క వాళ్ళ అబ్బాయి మౌనిష్. సో మౌనిష్ అయితే డాడీ బుల్లెట్ తీసుకుని బుల్లెట్ షార్ట్స్ అంటారు కదా, సో అవి వేసాడనమాట. యాక్చువల్గా ఇక్కడ మూవీస్ ఎక్కడైనా థియేటర్స్లో మూవీస్ రిలీజ్ అయినప్పుడు బుల్లెట్ షార్ట్స్ కానీ లేదంటే జనరల్గా రోడ్ మీద అవి చాలా హడావుడి చేస్తూ ఉంటారు. చాలా ఇరిటేట్ అవుతూ ఉంటాం, బాబు ఇది ఏంట్రా బాబు అని చెప్పేసి. సో దానికి సంబంధించి ఇక్కడ వీడు కూడా చేశాడు. అది ఎలా ఏంటని అన్నది ఎప్పుడు మేము ఎవరిని చూడలేదు, తెలీదు. సో వాడు చేసి చూపించాడనమాట అక్కడ బుల్లెట్ తోటి. అందరూ షాక్ అయ్యాము చూడగానే. ఇంకా తర్వాత సౌండ్స్ విని పెద్దనాన్న వాళ్ళు ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఇంట్లో అందరూ హడావుడిగా ఉంటారు కదా బిజీగానే. సో అందరూ ఒక్కొక్కరు వచ్చి ఏంట్రా సౌండ్స్ ఏంటి అని అడిగితే ఒక్కొక్కరికి మళ్ళీ అదే పని మీద చేసి చూపిస్తూనే ఉన్నాడు. మా డాడీ టెన్షన్ చూడాలి ఆ టైంలో, ఫేస్ ఫీలింగ్స్, అమ్మ బుల్లెట్ ఏమైనా అవుతుందా అన్నట్టుగానే అందరం ఒక ఆట ఆడుకున్నారు అన్నమాట డాడీతో అయితే. తర్వాత పెద్దనాన్న అయ్యి వచ్చి అడిగారు ఎలా అని. సో అదే ఇక్కడ జరుగుతుంది.
మా పెద్దనాన్న డైలాగ్ విన్నారా మీకు అర్థమైందో లేదో, చిన్నపిల్లల్ని చూసుకుంటున్నారు మా డాడీ గురించి మాట బైక్ని. సో నువ్వు ఇలా చేసేస్తున్నావా అని చెప్పి మళ్ళీ ఎవరికలు వచ్చి అడగటం, మళ్ళీ అది చేసి చూపించడం. వద్దురా బాబు అన్నాం. అంటే వీడియోలో మీకు అంత తెలియకపోవచ్చు కానీ ఎఫెక్ట్ అనేది బయట రియల్గా అయితే ఆ బుల్లెట్ సౌండ్ జనరల్గా చాలా ఎక్కువ బీభత్సంగా వస్తుంది కదా, ఆ సౌండ్కి తగ్గట్టుగా వెనకాల షార్ట్స్ టమ్ డమ్ డమ్ అంటే బాబాయ్ చూడగానే చాలా అనిపించింది. సో ఇదండి నైట్ అయితే ఇంకంతా ఈ హడావుడి జరుగుతుంది, ఆ డిస్కషన్ జరిగింది, చాలాసేపు మాట్లాడుకున్నాం ఆఫ్టర్ డిన్నర్ మాట. సో ఆ టాపిక్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కల్కి రాజ్ అన్నయ్య కొంచెం బిజీ షెడ్యూల్లో ఉంటారు కదా వాళ్ళు, షూటింగ్స్కి సంబంధించి లేదంటే తను ఓన్ బిజినెస్లోనే కొంచెం బిజీగా ఉంటుంటారు కదా, ఆ బిజినెస్కి సంబంధించి ఏదో కొంచెం రిలాక్స్ అయ్యి అవన్నీ చూసుకుని తర్వాత వచ్చి మళ్ళీ మాతో జాయిన్ అయ్యారు అనమాట. ఇప్పుడు బైక్ అనేది జస్ట్ అలా ట్రయల్స్ వేస్తున్నారు అన్నయ్య కూడా. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే భోగి వీడియో. యాక్చువల్గా వీడియో అంటే పండగ అయిపోయిన తర్వాత ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నారా అని మీకే కాదు నాకు అనిపిస్తుంది. బట్ చెప్పాను కదండి, వాయిస్ కొంచెం ఇబ్బంది పెట్టడం వలన లేట్ అయింది. అండ్ వచ్చేటువంటి వీడియోస్లో కూడా మీకు ఇంకా కొన్ని కారణాలు చెప్తాను. సో వాటి వల్లే లేట్ అయింది, అంతకు మించి ఏం కాదు. సో మరి నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో భోగి వీడియో అస్సలు మిస్ కాకండి. మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను, చూస్తుండండి. బాయ్ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.